మెయిన్ స్ట్రీమ్ది ఉందా లేకపోతే మీరు డిజిటల్ మీడియాది ఎక్కువ ఉంటుందా? ఫ్యూచర్ దేనికి ఉంటుంది సార్? ఇప్పుడు ఎలాగో కాలం అయితే మారుతుంది. మీరు ఇందాక అన్నట్లు అందరు ఇన్స్టా చిన్న చిన్న వాటికి చిన్నగా చెప్పాలి కథ అంటున్నారు. మీరు చెప్పిన మాట అక్షర సత్యం. సో ఫ్యూచర్ దేనికి ఉంటుంది? మెయిన్ స్ట్రీమ్ ఎప్పటికీ ఇట్లా అంటే ఇదే భూమితో ఉంటుందా? లేదు, సాటిలైట్ టెలివిజన్ ఇస్ డెడ్ అండి, పోయింది, ఫినిష్ అయిపోయింది. సాటిలైట్ కేబుల్ టీవీ లేదు ఇప్పుడు. ఏదో నడిపించుకుంటున్నారు అంతే. సాటిలైట్ టీవీ అండ్ ఈవెన్ ఒక మెయిన్ స్ట్రీమ్ కేబుల్ టెలివిజన్, ఒక టెలివిజన్ కంపెనీ ఉంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ కంటెంట్ తీసి యూట్యూబ్లో వేస్తున్నారు, వాళ్ళ కంటెంట్ తీసి ఇన్స్టాగ్రామ్లో వేస్తున్నారు, ట్వీట్ చేస్తున్నారు. అది కాకుండా చాలా మటుకు సోషల్ మీడియాలో వాళ్ళు దాన్ని చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, పుషింగ్ ద కంటెంట్ అక్కడ. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ప్రజలకి టైం లేదు. మీరు చూడండి, ఇప్పుడు పొద్దున 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వస్తారు చాలా మంది ఉద్యోగం, మీరు కూడా సాయంత్రం వెళ్ళేదాకా 7-8 అవుతుంది. యూ విల్ బి టైర్డ్, మీకు టైం లేదు. మళ్ళీ టెలివిజన్ చూడడం అంటే మీరు చేసిందేమో చూస్తారు కానీ మిగతా ఏమో నాకు తెలియదు, ఇంట్రెస్ట్ లేదంటారు. ఏదో ఫ్రెషన్ అప్ అవుతారు, దాని తర్వాత టీ తాగుతారు, మళ్ళీ కొంతసేపు చూస్తారు, ఏదైనా మెయిల్స్ చెక్ చేసుకుంటారు, ఫోన్ చెక్ చేసుకుంటారు, దాని తర్వాత డిన్నర్ చేస్తారు, నిద్రపోతారు. పొద్దున 9 నుంచి సాయంత్రం 6 దాకా టీవీ ముందు మీ ఇంట్లో ఎవరు ఉంటారు? ముసలోళ్ళు ఉంటారు, అంటే అమ్మ నాన్న ఉంటే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీ వైఫ్ వాళ్ళ ద స్పౌస్ ఈజ్ నాట్ వర్కింగ్, ఆమె ఉంటుంది, వాళ్ళ సీరియల్ చూసుకుంటారు. అప్పుడు పొద్దున ఈయనేమో న్యూస్ వస్తుంది టెలివిజన్ అది చూసుకుంటూ కూర్చుంటారు. యాక్చువల్ ఆడియన్స్ టెలివిజన్ ముందు లేదు, దే ఆర్ నాట్ దేర్. వాళ్ళు బయట ఉన్నారు, మీలాంటి వాళ్ళు నాన్న ఉంటారు, బయట తిరుగుతున్నారు రోజంతా. సో మనకు చూడడానికి ఏంటంటే ఆ ఫోన్లో, మీరు ఇప్పుడు ఒక మెట్రో లేకండి ఇక్కడ హైదరాబాద్లో 95% మంది, 96 కూడా చెప్పచ్చు, ఎవ్రీబడి ఈజ్ ఆన్ ద ఫోన్. ఏదో రీల్ చూస్తున్నారు, ఏదో మ్యూజిక్ వింటున్నారు. న్యూస్ అయితే నాకు డౌట్ ఉంది కానీ ఇట్లాంటివి చూస్తుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ పంపించిన ఏదో వీడియో వాట్సాప్లో అది చూస్తున్నారు, ఇదే నడుస్తుంది వాళ్ళు. న్యూస్ అనేది ఇప్పుడు శాటిలైట్ టెలివిజన్ అనేది ఇట్స్ అ డెడ్ ఇండస్ట్రీ. రైట్, ఎట్లా న్యూస్ పేపర్ పోయిందో, ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ న్యూస్ పేపర్ ఇండస్ట్రీ డైడ్, టోటలీ పోయింది. బహుశా ఈ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ అసలు పేపర్ కూడా చదవట్లేదు. వీఆర్ ద లాస్ట్ జనరేషన్ విచ్ ఇస్ రీడింగ్ న్యూస్ పేపర్ పొద్దున. అది కూడా టైం దొరకదు ఒకసారి, నేను ఈ పేపర్ డౌన్లోడ్ చేసుకుంటాను దానికన్నా ముందు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో న్యూస్ పేపర్ రీడింగ్ పోయింది, శాటిలైట్ టెలివిజన్ హ్యాబిట్ పోయింది. ఇప్పుడు ముందు ఇంట్లో సాయంత్రం 7 కాగానే చాలా మంది టీవీ ముందు కూర్చొని సీరియల్ చూడడం, ఇప్పుడు కూడా కొంతమంది చూస్తున్నారు అట్లాంటిది. కానీ వాల్యూ అడిషన్ జీరో దాంట్లో. ఈవెన్ ఐ టెల్ మై ఓన్ వైఫ్ ఆల్సో, మీ సీరియల్ చూడడం అనేది దాంట్లో వాల్యూ అడిషన్ ఏముంది? షీఈ్ ఎడ్యుకేటెడ్, షీఈ్ ద టీచర్ అంతా, అది కానీ వాల్యూ అడిషన్ ఇప్పుడు ఒక నేషనల్ జియోగ్రఫిక్ చూస్తే మీకు దాంట్లో ఒక వాల్యూ వస్తుంది, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అట్లాంటి ఛానల్స్ చూడండి. కానీ ఇప్పుడు పిల్లలు కూడా అది చెప్తారు, మీరు యూ సీ సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్. ఓకే, ఇక్కడే చెప్పండి సార్, పిల్లలకి మంచి చూడదగినవి అంటే ఏం చెప్తారు? ఏదన్నా ఐఎమ్ నాట్ సేయింగ్ టామ్ అండ్ జెర్రీ చూడకుండా చెప్పట్లేదు. టామ్ అండ్ జెర్రీ చూసే థ్రిల్ ఇంకోటి నేను ఇప్పుడు కూడా చూస్తుంటా. స్ట్రెస్ చాలా ఎక్కువైనప్పుడు బెస్ట్ వెహికల్ టు డిస్ట్రెస్ ఇస్ టామ్ అండ్ జెర్రీ, అంటే కార్టూన్ నెట్వర్క్ లాంటిది. కానీ పిల్లలకి ఏం కావాలంటే మెయిన్లీ మీరు టెలివిజన్ అని చెప్పట్లేదు, మీరు ఈవెన్ యూట్యూబ్కి వెళ్ళి చాలా మటుకు వాళ్ళకు కావాల్సిన సైంటిఫిక్ ఇది బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళకి సైంటిఫిక్ గురించి చాలా మటు డిస్కవరీస్ కానివ్వండి, మన దేశంలో ఉన్న టెంపుల్స్ ఆర్కిటెక్చర్ గురించి, ఎల్లోరాలో ఉన్న కైలాష్ టెంపుల్ కానివ్వండి, బిర్దేశ్వర టెంపుల్ తంజావూరు ఎట్లా కట్టారు, ఇది కాకుండా చాలా మటుకు మాన్యుమెంట్స్ మన దగ్గర ఉంది. దాని గురించి సైంటిఫిక్ డిస్కవరీస్ గురించి మన దగ్గర జరిగిన ఇంటర్నేషనల్ టైం లేదని చెప్తాను. ఒక రోజుకి మీకు 24 గంటలు నేనైతే ఎప్పుడో రాసిచ్చాను భగవంతుడికి, అది కొంచెం 32 చేయండి, నాకు 20 గంటలు సరిపోవట్లేదు అని చెప్పి ఇప్పుడు దాకా రిక్వెస్ట్ అప్రూవ్ కాలేదు నాకు. కానీ నా ప్రాబ్లం ఇది, నిద్రపోతున్న 6 గంటలు నిద్రపోతాను మ్యాక్సిమం. సో దట్ రీడింగ్ హ్యాబిట్ షుడ్ బి దేర్ అనమాట. వ్యూయింగ్ ఒకటే కాదు, రీడింగ్ కూడా. రీడింగ్ ఉంటేనే వ్యూయింగ్ హ్యాబిట్ ఉంటుంది. పుస్తకాలు చదవట్లేదు ఇప్పుడు పిల్లలు, అది అందరూ తప్పు. ఎందుకంటే అమ్మ నాన్న ఇద్దరు బిజీ ఉంటారు, డబ్బులు సంపాదించిన వాళ్ళ ఏదో ఇండస్ట్రీలో ఉన్న కానీ వాళ్ళకి టైం లేదు. పిల్లలకి చేతిలో మొబైల్ ఉంటుంది, లేకుంటే ఒక ఐప్యాడ్ ఉంటుంది, లేకుంటే ఒక ల్యాప్టాప్ ఉంటుంది. వాళ్ళు హోంవర్క్ చేస్తారు, వాళ్ళు ట్యూషన్కి వెళ్తారు, వస్తారు, ఇంట్లో ఎవరైనా ఎల్డర్స్ ఉంటారు, లేకుంటే ఆయా ఉంటుంది, లేకుంటే ఎవరో వండిపోతారు. పిల్లలు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి నాలెడ్జ్ అక్విజిషన్ అనేది లేదు. వాళ్ళు ఏదో వాళ్ళకి వచ్చిన మంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేసిన ఏదైనా వీడియోలు అది చూస్తుంటారు. వాల్యూ ఎడిషన్ ఏముందని పేరెంట్స్ పిల్లలతో కూర్చొని మాట్లాడడం అనే ఒక ఆర్ట్ పోయింది ఇప్పుడు. చిన్నప్పుడు మనకు చాలా టైం ఉండే. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, కేరళకి వెళ్ళేటప్పుడు మా గ్రాండ్ మదర్ స్టోరీ చెప్తుండే రాత్రి నిద్రపోయే ముందు. 5 నిమిషాలు మేము అందరు నిద్రపోతుండే, అదే స్టోరీ ఆమె డెఫినెట్లీ నెక్స్ట్ డే మళ్ళీ రిపీట్ చేస్తుంది, ఇంకో ఫార్మాట్ మార్చేస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తుంటే మన గ్రాండ్ మదర్ని తీసుకొని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేసాం మనం. గ్రాండ్ మదర్ లేదు, స్టోరీలు లేవు ఇప్పుడు. అది ప్రాబ్లం అనమాట. అమర్ చిత్ర కథ కామిక్స్ మేము చిన్నప్పటి నుంచి చదువుకుని వచ్చిన, అది ఏం చెప్తారు థ్రిల్ దానికి, అమర్ చిత్ర కథ. ఆ టైంలో ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, దాని తర్వాత ఇండియా టుడే వచ్చింది.
న్యూస్ పేపర్ చదవడం పొద్దున, స్పోర్ట్స్ పేజ్కి వెళ్తారు కొంతమంది డైరెక్ట్ ఎడిటోరియల్ పేజ్కి వెళ్తారు. editorial. ఇప్పుడు ఆ కల్చరే లేదు, జీరో. రీడింగ్ ఇస్ అబ్సల్యూట్లీ. మీరు ఏ స్కూల్కైనా వెళ్ళండి, లైబ్రరీ అనేది స్కూల్ అని కాదు, ఈవెన్ కాలేజ్లో కూడా ఎవరు ఎక్కడ వెళ్ళారని మ్యాక్సిమం చూస్తే లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీకి అస్సలు ఎవరు వెళ్ళరు, బుక్కులు తీసుకోరు, టైం లేదు ఎవరికి. ఎందుకు నాకు నచ్చదు లైబ్రరీ వెళ్ళడం. ఇది రీడింగ్ హ్యాబిట్ పిల్లలకి ఉండాల్సింది నా మేజర్ రిక్వెస్ట్. నేను ఎక్కడ వెళ్ళినా కానీ, ఏ స్కూల్ ఫంక్షన్లో చీఫ్ గెస్ట్కి వెళ్ళినా కానీ, గెస్ట్ లెక్చర్కి వెళ్ళినా కానీ ఇదే మాట అంటాను. నేను పేరెంట్స్ దగ్గర కూడా రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ చిల్డ్రన్. వాళ్ళ దగ్గర మాట్లాడండి, వాళ్ళకి ఏదైనా స్టోరీ చెప్పండి. ఆ కనెక్షన్, ఫ్యామిలీ కనెక్షన్ పోయింది. ఇప్పుడు డిన్నర్ టేబుల్లో కూడా ఎవరు కలవట్లేదు. ఇప్పుడు వాళ్ళ రూమ్లో ఉంటారు, వాళ్ళ లోకంలో ఉంటారు, పేరెంట్స్ వాళ్ళ లోకంలో ఉంటారు. అండ్ ఆఫ్టర్ 18 years of age వాళ్ళు దొరకరు మీకు, మీ పిల్లలు వాళ్ళు ఇంకొక యాంగిల్లో వెళ్ళిపోతారు. దాని తర్వాత వాళ్ళ కాలేజ్కి వెళ్ళిపోతారు, హాస్టల్లో ఉంటారు, మిమ్మల్ని కలవరు అసలు. యువర్ లైఫ్ ఇస్ ఓవర్. సో ఫస్ట్ ఒక 10 yearsలో చాలా ఇంపార్టెంట్, వాళ్ళ గ్రౌండింగ్ ఇంపార్టెంట్. నాది ఇప్పుడు మోడల్ స్కూల్ చెప్పాను చూడండి, ఫర్కుందా కరీముల్లా మ్యామ్ లాగా గ్రౌండింగ్ ఇవ్వడానికి టీచర్స్కి ఇప్పుడు టైం లేదు. కానీ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి పిల్లలకి అనమాట.